ఈరోజు డబుల్ హెడర్లో సెకండ్ మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్ టేకింగ్ ఆన్ ద ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఈ మ్యాచ్ చూసుకున్నట్లయితే చెపాక్ స్టేడియంలో ఆడబోతున్నారు. అండ్ చెపాక్ స్టేడియం పిచ్ వచ్చేసి కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. అండ్ ఇక్కడ మ్యాచెస్ చూసుకున్నట్లయితే మేజర్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 51 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 40+ మ్యాచెస్ గెలిచారు. బట్ ఇప్పుడు ఎవరైనా సరే ఏ కెప్టెన్ టాస్ గెలిచినా ఫస్ట్ ఫీల్డింగ్ గెలుచుకుంటున్నాడు. ఎందుకంటే ఆ ఫీల్డింగ్ చేసిన డైలమాలో చేస్తేనే గెలుస్తున్నామని. సో డ్యూ వచ్చే అవకాశం అయితే లేదు, అలాగే విత్ ద ట్రైన్ కూడా వచ్చే అవకాశం లేదు. బట్ చూసుకోవాలి, ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కూడా వాళ్ళు గెలిచే అవకాశం ఎందుకు ఎక్కువ అంటే ఇక్కడ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చే. బట్ ఇఫ్ యూ స్కోర్ మోర్ దెన్ 220 అది ఒక మంచి టోటల్ అవుతుంది డిఫెండింగ్ చేసుకోవడానికి. ఎందుకంటే లాస్ట్ టైం చెబాక్లో సిఎస్కే పంజాబ్ మ్యాచ్ జరిగినప్పుడు చూసాం, సిఎస్కే వాళ్ళు కేవలం 200 కొట్టారు కాబట్టి 210 వరకే స్కోర్ చేశారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. అదే వాళ్ళు ఇంకొక 20-15 రన్స్ అలా కొట్టుంటే వీళ్ళు కూడా గేమ్లోకి వచ్చి ఉండేవారు. ఎందుకంటే అలా కంబ్యాక్ చేసే ఆప్షన్ అనేది ఇస్తుంది చెపాక్ స్టేడియం కాబట్టి. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి టీంలో చేంజెస్ జరగడానికి అవకాశం ఉంది. ఒకటి డెవాల్డ్ బ్రేవిస్ వస్తున్నాడు అనుకుని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అతను కనుక మ్యాచ్ టైం వరకు ఫుల్లీ ఫిట్గా ఉంటే అతను ఆడతాడు కార్తిక్ శర్మ ప్లేస్లో. అండ్ అలాంగ్ విత్ దట్ అఖిల్ హుసేన్ ఏమైనా తీసుకొస్తారనేమో అని వస్తుంది. బట్ దే ఇట్స్ ఏ కంప్లీట్లీ 50-50 న్యూస్. ఎందుకంటే అఖిల్ హుసేన్ని తీసుకురావాలంటే అదర్ మ్యాట్ హెన్రీ లేదా నూర్ అహ్మద్ ఇద్దరులో ఎవరినో ఒకటి డ్రాప్ చేయాలి. సో ఐ డోంట్ థింక్ సో ఫర్ ఎనీ చేంజెస్. అండ్ డీసీ టీంలో చూసుకున్నట్లయితే మెయిన్లీ నితీష్ రాణా ఫెయిల్ అవుతున్నాడు. బట్ అతని ప్లేస్లో కరుణ్ నాయర్ లేదా అభిషేక్ బరోల్ వస్తారు అంటున్నాడు. బట్ సిఎస్కేకి అగేన్స్ట్గా చూసుకున్నట్లయితే నితీష్ రాణాకి చాలా మంచి రికార్డు ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో కూడా చూసాం మనం, రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్నప్పుడు నితీష్ రాణా ఒక్కడే 80+ రన్స్ కొట్టేసి సిఎస్కేని కంప్లీట్గా అవుట్ ఆఫ్ గేమ్ పెట్టేశాడు రాజస్థాన్ రాయల్స్లో ఉన్నప్పుడు. సో చూడాలి వాళ్ళ చేంజెస్ చేస్తారో లేదని. అండ్ ఈ మ్యాచ్లో వచ్చేసి ప్లేయర్ బ్యాటింగ్ చూసుకున్నట్లయితే మెయిన్లీ సిఎస్కే బ్యాటింగ్ వర్సెస్ డీసీ బౌలింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే సిఎస్కేలో ఉన్నటువంటి సంజు శాంసన్కి, అక్షర్ పటేల్ కానీ, కుల్దీప్ యాదవ్ పైన కానీ, ఎలాంగ్ విత్ దట్ లుంగి ఎంగిడి పైన కానీ అస్సలు మంచి రికార్డ్ లేదు. బట్ అలా ఇంకో రికార్డ్ చూసుకున్నట్లయితే రుతు అండ్ సంజు శాంసన్ ఇద్దరు ఓపెనర్స్ వర్సెస్ ముఖేష్ కుమార్. ఎందుకంటే ముఖేష్ కుమార్ పైన వీళ్ళిద్దరికీ చాలా మంచి రికార్డు ఉంది. సో చూడాలి ఈ బ్యాటిల్ ఎలా సాగుతుందో. అండ్ మెయిన్లీ చూసుకున్నట్లయితే ఒకవేళ సిఎస్కేకి బ్రేవీస్ వస్తే వాళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ అతనికి చూసుకున్నట్లయితే బ్రేవీస్ అండ్ దుబేకి ఇద్దరికి కూడా ఎంగిడి పైన చాలా మంచి రికార్డు ఉంది. అండ్ బ్రేవీస్ వర్సెస్ అక్షర్ పటేల్ అలాగే విత్ దట్ కుల్దీప్ యాదవ్ వాళ్ళిద్దరు ఎలా కాంబినేషన్తో స్పిన్తో అటాక్ చేస్తారో చూడాలి. బ్రేవీస్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ స్పిన్ అంటే స్పిన్కి అగేన్స్ట్గా ఆడుతూ ఉంటాడు టోటల్గా. సో చూడాలి వాళ్ళు ఎలా కౌంటర్ చేస్తాడు. అండ్ అనదర్ అండర్ రేటెడ్ సర్ఫరాజ్ ఖాన్ వర్సెస్ డీసీ స్పిన్నర్. సర్ఫరాజ్ ఖాన్ ప్రతి మ్యాచ్లో రాణిస్తున్నాడు, తనదైన షాట్లతో విజుగు పడుతున్నాడు. పేసర్స్ చేసినా సరే స్పిన్నర్స్ చేసినా సరే కౌంటర్ అటాక్ చేస్తున్నాడు కాబట్టి. సో సర్ఫరాజ్ వర్సెస్ డీసీ స్పిన్నర్స్ ఆల్సో కాంటెస్ట్. అండ్ డీసీ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే మ్యాట్ హెన్రీ వర్సెస్ ప్రథమ్ నిశంక. అస్సలు రికార్డ్ బాగాలేదు. నిజంగానే ఇప్పటికీ 4 మ్యాచెస్లో ఫేస్ చేస్తే 4 మ్యాచెస్లో అవుట్ చేశాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ బిలో 70. అండ్ మరొక బ్యాటిల్ చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ వర్సెస్ ఖలీల్ అహ్మద్. ఖలీల్ అహ్మద్ పైన కేఎల్ రాహుల్కి చాలా మంచి రికార్డు ఉంది. సో చూడాలి వాళ్ళు ఎలా కౌంటర్ అటాక్ చేస్తారు. అండ్ మిడిల్ ఓవర్స్లో చూసుకున్నట్లయితే నూర్ అహ్మద్ వర్సెస్ అక్షర్ పటేల్ కానీ